హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం చాలా ఫాస్ట్‌గా అయిపోయే ఒక టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఉగ్గాని ఎలా చేయాలో చూసేద్దాం. అలాగే ఇందులో వాడిన ఆనియన్, టమాటో, చిల్లీ ఈ మూడింటితోటే ఒక తమాషా కథ కూడా వినేద్దాం. ఒకసారి ఆనియన్, టమాటో, చిల్లీ, ఐస్ క్రీమ్ అని నలుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఒకరోజు బాగా ఎంజాయ్ చేయాలని నలుగురు బీచ్‌కెళ్ళినారు. అలా బీచ్‌లో బాగా వాటర్‌లో ఆడేసరికి ఐస్ క్రీమ్ కాస్త కరిగిపోయింది. దీంతో మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ ఆనియన్, టమాటో, చిల్లీ అయ్యో మన ఫ్రెండ్ ఐస్ క్రీమ్ కరిగిపోయింది, చనిపోయింది అంటూ చాలా బాధపడినాయి. అలా కొన్ని రోజులు అయిన తర్వాత ఒకసారి ఆనియన్, టమాటో, చిల్లీ మూవీకి వెళ్ళాలా అని డిసైడ్ అయినారు. అలా మూవీలో కూర్చున్నప్పుడు ఒకతను చూసుకోకుండా టమాటో పైన వచ్చి కూర్చొనేసినాడు. అంతే, టమాటో కాస్త చనిపోయింది. అప్పుడు ఆనియన్, చిల్లీ అయ్యో మన ఫ్రెండ్ టమాటో కూడా చనిపోయింది అంటూ చాలా బాధపడినాయి. అలా కొన్ని రోజులు అయిన తర్వాత ఆనియన్, చిల్లీ అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక బజ్జీలు వేసే అతడు, మిర్చి బజ్జీ వేస్తారు కదా, అతడు చూసి మిర్చిని తీసుకొని బాగా బజ్జీ పిండిలో బాగా ముంచి వేడివేడి నూనెలో వేసేశాడు. అంతే, దాంతో మిర్చి కూడా చనిపోయింది. అప్పుడు మిగిలిన ఆనియన్ అయ్యో నాకు ఒక్క ఫ్రెండ్ ఉండే మిర్చి, అది కూడా చనిపోయిందే అంటూ చాలా బాధపడింది. అలా బాధపడిన తర్వాత ఆనియన్కి ఒక డౌట్ వచ్చింది. అవును, వాళ్ళందరూ చనిపోయినప్పుడు మేము వేరే వాళ్ళు ఉన్నాము, ఏడ్చినాము. మరి నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు? నాకు ఎవ్వరూ ఫ్రెండ్స్ కూడా లేరు కదా అంటూ దానికి డౌట్ వచ్చి మరీ చాలాసేపు బాధపడి దేవునికి ప్రేయర్ చేసింది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, ఎందుకు ఆనియన్ ఏమైంది, ఏడుస్తున్నావంటే, దేవుడా ఇప్పుడు నా ఫ్రెండ్ ఐస్ క్రీమ్ చనిపోయినప్పుడు మేము ఇద్దరం ఉన్నాం, ఏడ్చినాము. టమాటో చనిపోయినప్పుడు ఇద్దరం ఉన్నాం, ఏడ్చినాము. మరి చిల్లీ చనిపోయినప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నాను, ఏడ్చినాను. మరి నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు, ఎవరు బాధపడతారు? నాకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు. మరి నేను చనిపోతే ఎవ్వరు బాధపడే వాళ్ళే లేరా అంటూ చాలా బాధపడింది. అప్పుడు దేవుడు ఆనియన్ బాధను అర్థం చేసుకొని, అయ్యో ఆనియన్ నువ్వు ఏడ్చొద్దు, నీకు నేను ఒక సొల్యూషన్ చెప్తాను అని, ఈ రోజు నుంచి ఎవరైతే నిన్ను కట్ చేస్తారో, ఎవరైతే నిన్ను చంపాలని చూస్తారో వాళ్ళ కళ్ళ నుంచే నీళ్ళు వస్తాయి, వాళ్ళే ఏడుస్తారు అని చెప్పేసరికి ఆనియన్ చాలా హ్యాపీగా థ్యాంక్ యూ దేవుడా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఎవరైతే ఆనియన్ని కట్ చేస్తారో వాళ్ళ కళ్ళ నుండి నీళ్లు రావడం స్టార్ట్ అయింది. ఈరోజు నేను ఆనియన్ కట్ చేసినప్పుడు కూడా నా కళ్ళలో కూడా నీళ్ళు వచ్చాయి. బాగుంది కదా, సింపుల్గా, చాలా తమాషా కథ. అలాగే ఈ ఉగ్గానిని కూడా టేస్ట్ చేసేయండి. మీ పిల్లలకు బెడ్ టైంలో ఈ తమాషా కథను కూడా చెప్పేసేయండి. ఓకేనా? బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.